మీరు ఈ ప్రాణవాయువుల గురించి చెప్పారు, ఓకే, డెప్త్గా చెప్పారు. అంటే మీరు చెప్తుంటే నాకు అనిపిస్తోంది, అసలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఇలాంటివి ఎందుకు పొందుపరచకుండా. దిస్ ఇస్ అన్సైంటిఫిక్ కదా. ఇప్పుడు మీకేంటి, ఒక వెస్టర్నర్ స్టడీ చేసి వాళ్ళ యొక్క లైన్లో ఈ బుక్ను మొత్తాన్ని చెప్పగలగాలి. ఓకే, బట్ వెస్టర్నర్ సో మెనీ పీపుల్ రోట్ బుక్స్ ఆన్ దిస్, దీని మీద రాశారు. అవన్నీ సైంటిఫిక్ ఆర్టికల్స్లోకి వెళ్ళి దాన్ని తీసుకొని వస్తే ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. యోగాకి సర్టిఫికేషన్ ప్రపంచంలో ఎక్కడ తెలుసా? ది బెస్ట్ సర్టిఫికేషన్ అది భారతదేశపు విద్య, ఇక్కడ పుట్టింది, కానీ యునైటెడ్ స్టేట్స్లో ఉంది, నాట్ ఇన్ ఇండియా. అంటే ఆ స్టాండర్డ్స్, నార్మ్స్ అనేవి పాటించడం మనం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే ఈ రీసెర్చ్ లేదు మన దగ్గర. వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ రీసెర్చ్. వాళ్ళు దీన్ని అన్సైంటిఫిక్ అని పక్కన చెప్తూనే మళ్ళీ దీనికి అవసరమైన సర్టిఫికేషన్ కావాలన్నా కూడా యూఎస్కే వెళ్ళాలి మనం. సో అంటే ఇక్కడ మన దగ్గర పుట్టింది మనము ఉపయోగించుకోలేక అటు అమెరికన్స్ ఉపయోగించుకొని ప్రపంచానికి చెప్పే పరిస్థితి. అంతే, మీకు పర్ఫెక్ట్. ఎందుకు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ నాస్తికులు, హేతువాదులు ట్రాష్ అంటారు. ట్రాష్ అనేది ఒక సౌండే కదా నోట్లో నుంచి. బట్ దాని వెనకాల ఋషులు దర్శించినటువంటి వాళ్ళ తపస్సు ఇదంతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సింప్లిఫైడ్గా కొట్టిపారేస్తుంటారు ప్రతిదాన్ని. కొట్టిపారడం ఈజీ కాబట్టి ఈజీ, ప్రపంచంలో ఖండించడం ఈజీ, కన్స్ట్రక్టివ్ వర్క్ చేయడం చాలా కష్టం.